తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదల పాలిట పెన్నిదిగా నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 3, 1, 2 వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం లబ్దిదారులకు ఎమ్మెల్యే అంజిబాబు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇంటికి నేరుగా వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకుని ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా లేదా అంటూ ఆరా తీశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పేదల అవసరాలు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఏదో జిల్లాకి వెళ్ళి ఆయనే స్వయంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మనం 3వ వార్డులో సుమారుగా 10 మందికి పెన్షన్లు ఇచ్చాం. మగవారికి, వితంతువులకి, వికలాంగులకి ఇవ్వటం జరిగింది. 4,000 రూపాయలు ఇచ్చే పెన్షను, 6,000 రూపాయలు ఇచ్చే పెన్షను, 15,000 రూపాయలు ఇచ్చే పెన్షన్లు కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పెన్షన్ కార్యక్రమం చేస్తుంది. ఏ ఒక్క రోజు కూడా 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖునే శనివారం నాడే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఏ పేద తల్లి కూడా ఇబ్బంది పడకూడదు, ఈ పెన్షన్ తోటి ఆవిడ సుఖంగా ఉండాలని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పెన్షన్ల కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఈ సంవత్సరం ఈ నెలలో వితంతువులకి 110 కొత్త పెన్షన్లు వచ్చినాయి. అవి వితంతువులందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లు కూడా ఇంకా కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారు అందరికీ త్వరలో కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 2024 కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి 5 ఏళ్లు పెంచాడు 3,000 రూపాయలకి. ఒకే దఫాలో పెంచి ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్స్ మరి ఆ రోజు వృధా చేస్తూ రాష్ట్రంలోని వాలంటరీ వ్యవస్థను పెట్టి ఈ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరు, పేదలందరూ కూడా మీరు ఓటు వేయకపోతే తీసేస్తారు, ఈ వాలంటరీ వ్యవస్థను మీకు పెన్షన్స్ రావని చెప్పి అబోధ కల్పనగా చెప్పినటువంటి మాటలన్నీ కూడా తప్పుడు వాస్తవాలని చెప్పేసి వాస్తవంగా ఏ వ్యవస్థ లేకపోయినా సరే పరిపాలించగలం, పేదలకి 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇవ్వగలమని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు నిరూపించారు. గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా, ఎందుకంటే 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు 31వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా మరి ఇప్పుడు వచ్చే పెన్షన్సే కాకుండా ఈ రోజు కొత్తగా, ఎందుకంటే విడో పెన్షన్స్ కూడా ఫ్యామిలీలో ఎవరైనా భర్త చనిపోతే వారి పెన్షన్స్ కూడా వీడియోస్ కి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు అందరికీ కూడా అందజేయడం జరిగింది ఆయన చేతుల మీదుగా. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అని ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మరి నెరవేర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురం కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కోమటికుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహంకాళమ్మ ఆలయం వద్ద భోజనశాల, సరస్వతీదేవి విగ్రహం, గాంధీజీ విగ్రహం, కమ్యూనిటీ భవనాన్ని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురం కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్ జుత్తుగ నాగరాజు, సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, కట్రెడ్డి శ్రీనివాస్, మంతెన నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బాణం భాగ్యశ్రీ శివకుమార్ గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల పంచాయతీ పూర్తి చేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ధర్మల ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మాంకాలమ్మ గుడి వద్ద భోజనశాల ఏర్పాటు, సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు, పంచాయతీ ఆఫీసులో గాంధీ విగ్రహం ఏర్పాటు ఈ చేసి తర్వాత మన కమ్యూనిటీ హాల్కి ఎంపీ గారి నిధుల నుంచి 15 లక్షలు గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళన్నీ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగరాజు గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూటమి సభ్యులందరూ కూడా పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంగవీటి రంగా అన్ని వర్గాల ప్రజల ఆరాధ్య దైవమని, ప్రతి సంవత్సరం రంగా పేరిట చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆకివీడు మాజీ ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి గంగాధర్, సాంఘిక న్యాయ వేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి, లయన్స్ క్లబ్ నాయకురాలు మోరా జ్యోతిరెడ్డిలు అన్నారు. బుధవారం ఆకివీడు మాదివాడలోని రంగా విగ్రహం వద్ద రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నిమ్మల నాగు మాట్లాడుతూ వంగవీటి రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం మిత్రమండలి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, కుంకట్ల సత్యనారాయణ, పుప్పాల చిన్న, కుంకట్ల దానయ్యతో పాటు రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి వ్యాసంలో కూడా బస్టాండ్ ప్రాంతంలో మండలం నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి అలాగే బాటసారులకి దాహార్తి తీర్చే విధంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మన గ్రామం తరపున వారిని రాధారంగ మిత్రమండలి సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ చలివేంద్రంతో పాటు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా రాధారంగ గారిని స్మరించుకుంటూ చేస్తాం. వారిని ఆదర్శంగా తీసుకుని యోగ్యమైనటువంటి సర్వీస్ అందించడానికి ఆయన ఎలా కష్టపడ్డారో వారి ఆదర్శాలకు అనుగుణంగా ఈ రాధారంగ మిత్రమండలి కూడా వేసవికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎండింగ్ వరకు వీళ్ళు మజ్జిగ చలివేంద్రాన్ని ఓపెన్ చేసి మరి ఇక్కడ వచ్చే పాఠశాలలందరికీ కూడా దాయాదులు తీరుస్తున్నారు. ఈ కార్యక్రమం చెప్పడం కాదు, స్వయంగా వీళ్ళ దగ్గర ఉండి కూర్చుని ఆ కార్యక్రమం చేయడం అంటే ఇంత మండు వేసవిలో కూడా మరి అంత కష్టపడుతున్నారంటే ముందు భగవంతుడి దయ వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి చేయాలని చెప్పడం వేరు, కష్టపడడం వేరు. వీళ్ళందరూ కూడా ఆ కోవకి చెంది మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చేస్తున్నారు. వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని చాలా మంది ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాదివాడ సెంటర్ ఒక రంగా సెంటర్ గా మారి మరి ఆనాడు జరిగిన సంఘటనకి ఇక్కడ రంగా గారి విగ్రహాన్ని అందరికన్నా ముందు ఇక్కడే ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఈ మిత్రమండలి సభ్యులు గ్రామస్తుల సహాయ సహకారాలతోటి మరి ముందుండి జరిపించడం అన్నది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహాయ సహకారాలతోటి సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి రంగా గారి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు నెరవేర్చాలని మనసా వాచ కోరుకుంటూ మతాలకు అతీతంగా అందరూ కూడా అభిమానులే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా సంతోషదాయకం. ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థనలతో సంవత్సరం కూడా ఇదే రోజున వాళ్ళు వచ్చి ఈ ఫంక్షన్ కి ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి మజ్జిగ కేంద్రం విలువైనటువంటి మెయింటెనెన్స్ గల మజ్జిగ కేంద్రాన్ని 3 నెలలు సుమారుగా వాళ్ళు రోజు కూడా సప్లై చేస్తున్నారు. చాలా సంతోషదాయకం. ముందు కూడా వాళ్ళు ఈ విధంగా కొనసాగించాలని నేను వారిని ప్రతి సంవత్సరం కూడా మొత్తం అలా అనుచరులందరూ కూడా కలిసి అన్ని వర్గాలని కూడా కేకేసి వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి వాళ్ళకి కూడా దాహ తీర్చేకరంగా చేస్తున్నారు. అది పేదవాళ్ళకి కూడా చదువులు చెప్పేసేవాళ్ళు కానీ పేదవాళ్ళకి బియ్యం ఇచ్చేసేవాళ్ళు కానీ అనేక రకాలుగా కార్యక్రమాలు ముందు చేస్తున్నారు. అలాగే అందరినీ కూడా కలుపుకొని దాతల సహకారంతో బాగా చేసినందుకు అభినందిస్తూ అలాగే మా నాయకుడు ఆశయ సాధనకి మేము ప్రతినిత్యం కృషి చేస్తామని అలాగే మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే కావాలని కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ప్రజల దాహార్తి తీర్చేందుకు గత 16 సంవత్సరములుగా సాధారణంగా మిత్రమండలి అధ్యక్షులైన శ్రీ నిమ్మల రాఘు గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సాయంత్రం వరకు కూడా మజ్జిగ దాహార్తి తీర్చేందుకు వీరు అందిస్తున్నారు. వీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని సాధారణంగా మా మిత్రమండలి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ
అయ్యప్ప స్వామి జన్మాష్టమి సందర్భంగా భీమవరం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద వేయించేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప స్వామి దీక్షా మందిరం నందు బుధవారం ఉదయం 8 గంటల నుండి డాక్టర్ చేబూలు వెంకట రవికిరణ్ సుజాత కిరణ్ దంపతులు, చిరంజీవి డాక్టర్ గౌతమ్ శివకిరణ్, డాక్టర్ మోర్ల దుర్గా, నీలి శ్రీకాంత్, డాక్టర్ మనీషా కిరణ్ దంపతులు, చిరంజీవి మోనితి శ్రీయాన్స్ ఆధ్వర్యంలో గణపతి పూజ, కలస పూజ, పడి పూజ, మహాభిషేకములు, 18 రకాల ద్రవ్యాలతో విశేషాభిషేకాలు, అలంకారాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కండవల్లి కేశవాచార్యులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని రామరాజు గురుస్వామి తెలిపారు. మన అయ్యప్ప స్వామి వారి దీక్షా మందిరంలో 1987లో మన గురుస్వామి వారి యొక్క మనస్సంకల్పంలో వచ్చి ఇక్కడ మేము దేవాలయం నిర్మాణం చేసుకోవడానికి సంకల్పం స్వామివారి బదులు దిగి ఆనాడు నిర్మితమై అప్పటి కన్నూరు గోపాలకృష్ణారు, చెన్నెచ్చు గోపాలకృష్ణారు గారి యొక్క సలహాల ప్రభుత్వం, కన్నూరు గోపాలకృష్ణారు గారి యొక్క నేతృత్వంలో భక్తుల యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి మన రామరాజు గురుస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి అద్భుతంగా దేవాలయ నిర్మాణం జరిగి ఇప్పటికే 38 సంవత్సరాలైంది. అప్పటి నుండి కూడా దీర్ఘమానమైనటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు, వేలాది మంది భక్తులు ఇక్కడ మాలను ధరించడం, వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికి వెళ్లి దర్శనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చాలా గొప్ప విషయం ఏమిటి అంటే స్వామి వారి మాల ధరించినటువంటి వ్యక్తులు కానీ, మాల ధరించినటువంటి స్వాములు కానీ, భక్తులు కానీ ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి లక్షలాది మంది భక్తులు మన గురుస్వామి వారి యొక్క నేతృత్వంలో అందరూ కూడా తరలి వెళ్ళి మరి ఇంతవరకు కూడా జీవైనా కొట్టకుండా, అంటే ఆ మాత్రం విషయం కూడా లేకుండా, పొరపాటు విషయం లేకుండా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఈ మంది భక్తులు కూడా. అంటే మన స్వామివారి అటువంటి మహత్వకరమైనటువంటి మహత్వ కలిగినటువంటి స్వామి, అటువంటి వారి స్వామి యొక్క జన్మదినోత్సవం ఈ రోజు. ఆ జన్మదినోత్సవం ఎలా చేసుకుంటామంటే పరమ పవిత్రమైనటువంటి ఈ జన్మదినోత్సవం ఎప్పుడు వచ్చిందయ్యా, ఏ రోజు వచ్చిందయ్యా అంటే స్వామి ప్రీతికరమైనటువంటి బుధవారం రోజున ఈ రోజు రావడం అనేటువంటి చాలా విశేషంతో కూడుకున్నటువంటి విషయం. మరి ఈ రోజున కూడా శబరిమలలో ఆనందమైనటువంటి ఉత్సవాలు చేస్తూ సంవత్సరానికి ఒకసారి స్వామివారిని శబరిమల నుంచి పై నుంచి పండవించి కిందకి స్వామివారిలోకి తీసుకొచ్చి ఏడు మీద స్వామివారికి ఆనందమైనటువంటి ఉత్సవం చేసి చక్కగా స్వామివారి పైకి తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి మాత్రమే రోజున మన దీక్షానందుల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రతి కార్యక్రమంలోనూ కూడా స్వామివారి జరిగేటువంటి కార్యక్రమాల్లో ఏ కార్యక్రమంలో నేనున్నానని చెప్పేటువంటి మహాభక్తులైనటువంటి డాక్టర్ చేబూలు వెంకట రవికిరణ్ గారు దంపతులు కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా
ప్రతి విషయంలో నిజంగా స్వామివారి క్రీడ తీసుకోవాలి మతాల బాగుంటుంది, స్వామివారి పాలన వేస్తున్న బాగుంటుంది. అలాగే ప్రతి విషయంలో ప్రతి స్వామివారి కార్యక్రమంలో కూడా వారి తత్వం ఏంటంటే కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి మన రవీంద్ర గారి దంపతులు కుటుంబ సభ్యులు చక్కగా వారందరూ కూడా ఆటంటే వారి రోజున స్వామివారి కార్యక్రమం వారి ప్రజలతో చక్కగా ఇక్కడ విశేషమైనటువంటి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. కాబట్టి చక్కగా ఇప్పటి వరకు స్వామివారికి గణపతి పూజ, స్వామివారికి మహాపడి పూజ, 18 కలశాలతో స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధన జరిగింది. ఇప్పుడు స్వామివారికి విశేషంగా అభిషేకము, తదుపరి అందరికీ 2 భక్తులందరికీ కూడా భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కావున 50 మంది భక్తులు తప్పనిసరిగా కార్యక్రమానికి 1 గంట లోపే ఉంటుంది. కార్యక్రమాన్ని అందరూ వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాలు తిని అందరూ కూడా పరిపూర్ణంగా స్వామివారి అనుగ్రహం పొంది వీరవాసరం గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సమస్య, డ్రైనేజీ, వీధి లైట్లు, ఇళ్ల పట్టాలు తదితర సమస్యలు పరిష్కరించాలని సిపిఎం గ్రామ కమిటీ డిమాండ్ చేసింది. ఈ రోజు కొత్తపేట బాండ్రేవుపుంట హైస్కూల్ వెనుక ప్రాంత ప్రజలతో పంచాయతీ వద్ద ధర్నా చేసి సర్పంచ్ చికిలే మంగతాయారు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో జరిగిన పాదయాత్ర సందర్భంగా గత నెల 16వ తేదీన ఆయా ప్రాంత ప్రజలు కొన్ని సమస్యలు మా దృష్టికి తెచ్చారని, ముఖ్యంగా మంచినీటి సమస్యపై ఆ రోజు పంచాయతీ సెక్రటరీతో మాట్లాడడం జరిగిందని, ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా గ్రామంలో సమస్యలు పరిష్కరించకపోయినట్లయితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బొర్ర అలమహారాజు, నాయకులు బాలం విజయ్ కుమార్, పోతుల మృత్యుంజయ, ఎండమూరి సుబ్బారావు, గొట్టుముక్కల శ్యాంబాబు, జగదీశ్వరి, ఎం నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ వద్ద గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య మీద, ఇతర సమస్యల మీద మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మొన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో ఈ వీరవాసర గ్రామం పాదయాత్ర వచ్చినప్పుడు మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ప్రధానంగా మంచినీటి సమస్య, ఇళ్ల పట్టాల సమస్య, అలాగే చెత్త సమస్య, దాంతోపాటు డ్రైన్లు, ఇటువంటి సమస్యల మీద విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కారం చేయమని జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ 15 రోజుల కాలంలో కూడా ఎటువంటి స్పందన గాని, సమస్యల పట్ల పరిష్కారం గాని లేకపోవడంతో ఇవాళ మహిళలందరూ కూడా మాకు మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి పంచాయతీ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. సర్పంచ్ గారిని, సెక్రటరీ గారికి కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేశాం. కనీసం మీ పరిధిలో మంచినీటి సరఫరా చేయండి. ఇవాళ వేసవి కాలం, ఎక్కడికి వెళ్ళి మంచినీటి తెచ్చుకుందామన్నా అవి ఇబ్బందిగానే ఉంటుంది, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మంచినీళ్ళు ఇమ్మని చెప్పేసి ప్రధానం కోరాం. ఇవాళ నారాయణ చెరువు, కొత్తపేట, తర్వాత హై స్కూల్ వద్ద ఇలాగ అనేక ప్రాంతాల నుంచి ఈ మహిళలందరూ కూడా ఖాళీ బిందెలతోటి వచ్చారు. అందువల్ల ప్రభుత్వాన్ని, అలాగే ఇక్కడ పంచాయతీ పాలక వర్గాన్ని, అధికారుల్ని కూడా మేము కోరుతా ఉన్నాం. మంచినీటి సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి, మిగిలిన సమస్యల్ని టైం తీసుకుని మీరు పరిష్కారం చేయండి అని చెప్పేసి కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం చేయనట్లయితే రాబోయే కాలంలో మరింత గట్టిగా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నీటి సమస్య, గమేళ సమస్య, డ్రైనేజీ సమస్య, చెత్త అవి పేరుకోవడం వల్ల శుభ్రం చేయాలని మేము అడుగుతున్నాము. దాని మీద మా ప్రాంతంలో నివసించే మేము అందరం కలిసి వచ్చాం సెక్రటరీ గారికి విన్నపించుకోవాలి. ఆకివీడు మండలం కోళ్లపరువు గ్రామంలో గ్రామదేవత శ్రీ కోనాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గ్రామ ప్రముఖులు, ఆడపడుచులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ ఎర్ర రవిరాజు, కోళ్లపరు రవి, కేసిరెడ్డి పెద్దిరాజు, కేసిరెడ్డి పెదకాపులు మాట్లాడుతూ 60 సంవత్సరాల తర్వాత గ్రామదేవత శ్రీ కోనాలమ్మ అమ్మవారి జాతర ఏప్రిల్ 25వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. భక్తులు, గ్రామ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెంటపాటి వీరస్వామి, బండారు నాగరాజు, గంటా చంటితో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తల్లి జాతర చేసి మాకు తెలియదు, పూర్వం 65 సంవత్సరాల పైన అయింది అంటున్నారు. మా గ్రామస్తులందరూ కూడా పట్టుబట్టి అమ్మవారి జాతర చేయాలని, గుడి కట్టాలని చెప్పి నిర్ణయించుకుని మా గ్రామస్తులు కమిటీ వారు అందరూ కలిపి పాలపూర్లో గుడి కట్టడం జరిగింది. ఇవాళ పునః ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. కావున గ్రామస్తులందరూ కూడా ఏకస్తులుగా ఉండి భోజన అన్న సమారాధన కూడా కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే ఇది వరకు చేసిన ఎప్పుడు 65 సంవత్సరాల క్రితం చేసి ఉన్నారు కాబట్టి అందరూ ఎంతో ఉత్సాహంగా గ్రామస్తులందరూ కూడా కోనాలమ్మ తల్లి జాతర చేయాలని చెప్పి పొట్టితల మీద తలకో కాత సందాలేసుకుని బాగా ఘనంగా చేయాలని నిర్ణయంతో కమిటీ వారు కుర్రోళ్ళు అందరూ కూడా బాగా ఉత్సాహంగా చేసుకున్నారు. కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది గ్రామస్తులందరికీ కూడా. అంటే ఏప్రిల్ 25 నుంచి మే 3వ తారీఖు వరకు, అంటే 9 రోజులు జాతర కార్యక్రమాన్ని జరపాలి. మొట్టమొదటి 60 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం కాబట్టి మే 3వ తారీఖు ఆదివారం నైవేద్యాలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా చిన్న నుంచి పెద్ద దాకా, ధనికుడి నుంచి పేద దాకా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోసిన అటువంటి సహాయం వారు అందించి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు. ఎవరి కుటుంబంలో వారు బంధువులు, తోబుట్టువులు వారందరినీ పిలుచుకుని ఎక్కడో అమెరికాలో, మలేషియాలో ఉన్నటువంటి వారికి కూడా కబుర్లు చేసి ఆ జాతరకు రప్పించే పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే మన గ్రామం ఎంతో సుభిక్షంగా, ఎంతో కోలాహలంగా 60 సంవత్సరాల తర్వాత ఇంత పండగ వాతావరణం ఆ రోజున ఆ 9 రోజుల్లో బాగా కనిపిస్తుంది. ఆ సందర్భంగా అమ్మవారికి నీడ లేకుండా ప్రతి ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే అమ్మవారికి 10 సంవత్సరం సడివి పానకాలు పోయటం, ఆ బాజా బద్రీలతో రావడం అనేది అమ్మవారిని వదిలిపెట్టాల. అప్పటి నుంచి కూడా అమ్మవారిని కొలుస్తూనే ఉన్నాం. గ్రామదేవత కోనాలమ్మ అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా కొలుస్తున్నాం. అలాగే ఈ రోజు సిద్ధాంత్ గారు, పమ్మల వారు కలిపి ఆవిడికి నీడ కావాలి, నీడ ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంటే సరే ఉన్నంతలో నీడ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలయ నిర్మాణానికి పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం. భగవంతుడు ఆ అమ్మవారి ఆశీస్సులతో చక్కగా ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం, పునర్ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఇంకా గుడికి చేయవలసిన పని ఉంది. ఈ వారం 10 రోజుల్లో అవుతుంది. జాతర సమయానికి మాత్రం చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి ఆలయం మొత్తం అవుతుంది. మా గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఆడపడుచులందరూ కూడా వచ్చి, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి, ప్రముఖులు, అతిరథ మహారాజులు అందరూ వచ్చి కూడా మా గ్రామాన్ని ఆ 9 రోజులు కూడా ఎంతో వైభవంగా, కనక వైకుంఠంగా ఈ గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పి మేమందరం ప్రతి ఒక్కరికి గ్రామానికి ఈ వార్త ఈ వీడియో ద్వారా కూడా అందిస్తున్నాం. ప్రతిష్ఠ చేసి మరి రేపు 25వ తారీఖు నుంచి 3వ తారీఖు, మే నెల 3వ తారీఖు వరకు జరిగే మహోన్నతమైన ఉత్సవాన్ని తిలకించే విధిగా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. అట్లాంటి ఈ యొక్క జాతరని చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి తిలకరించే విధానంగా గొప్పగా చేయటం నాకు ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ అభివృద్ధి ఏ రకంగా ఉందంటే గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జాతర సందర్భంగా ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆడపడుచులు అలాగే గ్రామస్తులు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ జాతర 60 సంవత్సరాల తర్వాత చేయడం వల్ల అందరికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ తిరుపతి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రాబోయే 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని పందిరిరాట ముహూర్తం ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కమిటీ సభ్యులచే ఆలయ అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని ఆయన కోరారు. తదుపరి యాగశాల, విద్యుత్ దీపాలంకరణ సిద్ధం చేయడానికి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం, చెరుకువాడ శ్రీరంగసాయి, కేవీఎస్ భాస్కర్రావు, అల్లూరి బంగారాజు, కడలి వెంకటేశ్వరరావు, మట్ట నళినీమోహన్, గొన్నాబొత్తుల మల్లేశ్వరరావు, సయ్యప్రాజు భాస్కర్రాజు, తటవతి శ్రీనివాస్, అల్లు వెంకటరామారావు, కడలి ఫణికుమార్, ఒద్దగిరి వెంకటేశ్వరరావుతో పాటు శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో హౌసింగ్ బోర్డు తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని స్వామివారి యొక్క ఆలయంలో విశేష పూజలు నిర్వహించి ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు పర్యవేక్షణలో పందిరాట ముహూర్తం చేయడం జరిగింది. నేటి నుండి యాగశాలకు చక్కగా విశేషంగా సుందరంగా తీర్చిదిద్దడం, విద్యుత్ దీపాలంకరణ చేయడానికి అన్ని కూడా స్తంభాలు వేసుకోవడానికి అన్ని కూడా ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఈ యొక్క విశేషమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో హౌసింగ్ బోర్డు వెంకన్న వైభవాన్ని తిలకించడానికి అందరూ కూడా విచ్చేసి ధరించాలి అని చెప్పి
లో ఉన్నటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈరోజు పందిరాడు ముహూర్తం చేసుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలన్నీ కూడా 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతాయి. వివిధ హోమాలు, పూజలు అన్ని కూడా భక్తులందరూ వాటిలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా గత నెల రోజుల నుంచి కూడా కమిటీ సభ్యులందరూ కూడా ప్రణాళిక ప్రకారం ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో అందరు భక్తులు పాలు పంచుకుని కార్యక్రమాల్లో స్వామివారిని ఆశీస్సులు పొందాలని తిరుమలగా పిలువబడే భీమవరం హౌసింగ్ బోర్డ్ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరం నందు 15వ వార్షికోత్సవాల బ్రహ్మోత్సవాలకి మరి ఈ రోజు పందిరాడు మహోత్సవం జరిపించబడింది. 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడానికి పెద్దలు నిశ్చయించినారు. మరి వేమనంది భక్తులు విచ్చేసి, ఆలయానికి విచ్చేసి ఈ మహోత్సవంలో పాల్గొని మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం 14 సంవత్సరాలు జరిపించబడుతున్నాము. మరి ఈ 15వ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో అందించవలసిన ఉండి మండలం వాండ్రం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సహకరించిన ప్రతి ఒక్కరికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆ గ్రామ సర్పంచ్ల ఛాంబర్ మండలాధ్యక్షుడు దాసరి వెంకటకృష్ణ తెలిపారు. గ్రామంలో పంచాయతీ పాలకవర్గ ఆఖరి సమావేశం బుధవారం జరిగింది. మాజీ సర్పంచ్లు రెడ్డిపల్లి సత్యనారాయణ, యాడంగి సుజాత యేసు మాట్లాడుతూ గ్రామానికి గుర్తుండిపోయే పనులు చేసిన ఘనత దాసరి కృష్ణకే దక్కుతుందని వివరించారు. సర్పంచ్ దాసరి కృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు సహకారంతో గ్రామంలో ఎన్నో పనులు చేపట్టామని వివరించారు. మంచినీటి చెరువులో మట్టి పూడిక తీత, ఆరోగ్య ఉప కేంద్రం, రైతు సేవా కేంద్రం, గ్రామ సమైక్య భవనం, రామపురానికి భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు దాతల సహకారంతో పూర్తి చేయగలిగామని చెప్పారు. గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు. గ్రామ కార్యదర్శులు జీవీటీ నాయుడు, ప్రవీణ్ కుమార్, రామ్మోహన్, వీఆర్ఓ చిన్నారావు, ఉప సర్పంచ్ ముదిండి శ్యామ్ స్వరూపతో పాటు వార్డు సభ్యులను సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ ఘనంగా సత్కరించారు. మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణకు బహుమతులు అందజేసి సత్కరించారు. గ్రామంలో మరి సర్పంచ్గా ఎన్నికైన పూర్తయిన 5 సంవత్సరాలు పని పూర్తిగా అవటం వల్ల ఈరోజు ఆఖరి రోజు అవటం వల్ల ఇవాళ పంచాయతీ బోర్డు మీటింగ్ వేసి కుటుంబ సభ్యులైన మరి మెంబర్లంతా కూడా, సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా 5 సంవత్సరాలు నాకు పూర్తి సహకారం ఇచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన ఎమ్మెల్యే గారైన రఘురామ కృష్ణరాజు గారు సూచనల మేరకు, సలహాల మేరకు మరి ఈ రోజున గ్రామంలో దాతల సహకారం, అది ఎమ్మెల్యే గారు సలహా మేరకు దాతలు ఎదురుకొచ్చి మరి గ్రామంలో సుమారుగా సంవత్సరంన్నర కాలంలో 2 కోట్ల వ్యవధితో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో జరగని పనులు, 40-50 సంవత్సరాల నుంచి జరగని పనులు మరి ఈ రోజున మా బోర్డు సహకారంతో, ఉప సర్పంచ్ గారు సహకారం, బోర్డు సభ్యులు మరి అందరూ సహకారంతో ఈ రోజున గ్రామంలో జరగని పనులు, 40 సంవత్సరాల నుంచి జరగని పనులు రఘురామ కృష్ణరాజు గారి ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధిలో జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్న నేషనల్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలి. రాజ్యసభలో పాకా వెంకట సత్యనారాయణ డిమాండ్. మైక్రో వాటర్ ఫిల్టర్ల ద్వారా గ్రామాల్లో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ స్పీకర్ కన్మూరి రఘురామ కృష్ణంరాజు. పేదల పాలిట పెన్నిదిగా, నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.